2025-26 కేంద్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,65,345 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో పర్యాటక రంగానికి చేసిన నిధుల కేటాయింపులపై చర్చించేందుకు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం ప్యానెల్ కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకానీ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ తరుణ్ కాకానీ గారు. నమస్కారం అండి. తరుణ్ గారు, దేశాభివృద్ధిలో పర్యాటకం యొక్క ప్రాముఖ్యతను కొంచెం వివరిస్తారా? ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అభినందనలు, అలాగే స్వాగతం. ఒక దేశ అభివృద్ధిలో పర్యాటకం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో చూసుకున్నట్టయితే గనక ఇన్క్రెడిబుల్ ఇండియా, అలాగే విజిట్ ఇండియా అనేటువంటి క్యాంపెయినింగ్ తో భారతదేశపు పర్యాటక రంగ శాఖ ఏదైతే ఉందో వారు చేస్తున్నటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా మొత్తం భారతదేశంలో దాదాపు 10% ఎకానమీలో ఉన్నటువంటి కంట్రిబ్యూషన్, జీడిపికి 10% కంట్రిబ్యూషన్ టూరిజం రంగం చేస్తే అది ఇచ్చేటువంటి ఉపాధి ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు 17% టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగంలో ఉంది. అంటే హోటల్స్ కానివ్వండి, అట్లాగే ఈ అడ్వెంచర్ టూరిజం అని కానివ్వండి, స్పిరిచువల్ టూరిజం కానివ్వండి, ఇలాగా పలు రంగాల్లో ఉన్నటువంటి పర్యాటక రంగాలన్నీ కలిపి ఒక జాతీయ స్థూలోత్పత్తికి మాత్రమే కాకుండా ఆ జాతి యొక్క అంటే ఆ దేశం యొక్క ఇమేజ్ ను కూడా గ్లోబల్ గా దాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది అనే దానిలో టూరిజం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తరుణ్ గారు, ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్న పర్యాటక రంగ అభివృద్ధికి ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో ఎంత మేరకు నిధులు కేటాయించారంటారు? 2025-26 కేంద్ర బడ్జెట్ లో భారత ప్రభుత్వం పర్యాటక రంగానికి సుమారుగా 2,535 కోట్లు కేటాయించింది. అయితే ఇది ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా భారతదేశం యొక్క స్థానాన్ని పెంచడానికి ఒక ప్రధాన ప్రోత్సాహాన్ని సూచిస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. ఈ కేటాయింపు మౌలిక సదుపాయాలు అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని ఇంప్రూవైజ్ చేయడానికి, అలాగే కనెక్టివిటీని పెంచడానికి, అలాగే కొత్తగా మెడికల్ టూరిజం దాన్ని ప్రోత్సహించడానికి, అలాగే అడ్వెంచర్ అండ్ స్పిరిచువల్ టూరిజం మీద కూడా ఎక్కువ యాక్టివిటీస్ చేయడానికి ఈ బడ్జెట్ అనేది దారితీస్తుంది. తరుణ్ గారు, బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పర్యాటక రంగంలో ఉపాధి ఆధారిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? తప్పకుండా ఉపాధి ఆధారిత వృద్ధి ఏదైతే ఉందో అది దాని మీద దృష్టి పెడతాం అనేది యువతకు అవకాశాలు కల్పించడం అనేది దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ చూసినట్టయితే కనుక దాదాపు 30-40% మంది ఇవాళ 40 ఏళ్ల లేదా 45 ఏళ్ళ లోపు యువకులు ఉన్నారు. సో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి అంటే కనుక భారతదేశంలోనే ఉంటూ వారు పుట్టి పెరిగినటువంటి ప్రాంతాల్లోనే సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైతే ఉందో అది కొనసాగించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఉపాధి ఆధారితమైనటువంటి రంగాల్లో తప్పకుండా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తరుణ్ గారు, దేశంలో ఎన్నుకోబడిన 50 పర్యాటక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాలతో అనుబంధంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ లో ప్రకటించారు. మరి పర్యాటక రంగ అభివృద్ధికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే మన రాష్ట్రం ఈ విధానం ద్వారా ఎంతవరకు లాభపడుతుందంటారు? ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ను చూసినట్టయితే గనక ఆ విజిట్ ఆంధ్రప్రదేశ్ అని కానివ్వండి, అట్లాగే ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అనేటువంటి ట్యాగ్ లైన్ తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ముందుకెళ్తుంది. మనకున్నటువంటి పర్యాటక ఆపర్చునిటీస్ లో చూసినట్టయితే గనక గండికోట ఏదైతే ఉందో, గండికోటలో ఉన్నటువంటి గార్జియస్ క్యానియన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. అంటే యూజువల్ గా మనకి గ్రాండ్ క్యానియన్ అనేది యుఎస్ లో ఉంటుంది. సో అటువంటి ఒక సుందరమైనటువంటి ప్రదేశం మనకి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం అనేది చాలా మంచి పరిణామం. అట్లాగే బీచెస్ కి సంబంధించి మనం గమనించినట్టయితే కనుక బ్లూ ఫ్లాగ్ బీచెస్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వైజాగ్ లో ఉన్నటువంటి ఋషికొండ బీచ్ కి ఆల్రెడీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావటం, అట్లాగే బాపట్ల సూర్యలంక బీచ్ అయితే కానివ్వండి, ఇట్లా కొన్ని బీచెస్ మీద కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం వారు ఫోకస్ చేస్తూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకొచ్చారు. వాటి యొక్క బెనిఫిట్స్ మనం క్లెన్లీనెస్ లో కానివ్వండి, బీచ్ సేఫ్టీ మెయింటెనెన్స్ లో కానివ్వండి, బీచ్ ఎమ్యూనిటీస్ లో కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడానికి పలానా బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది అంటే అది ఒక రేటింగ్ లాంటిది. సో ఈ రేటింగ్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రేటింగ్ చేస్తున్నారు. అలాగే ఇటీవలే నూతనంగా పెట్టుబడినటువంటి మరొక ఇనిషియేటివ్ SGLS అంటే సస్టైనబుల్ గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టమ్. ఈ గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టమ్ అనేది ఏంటి అంటే ఎక్కడైతే ఈ పర్యాటక శాఖకు సంబంధించినవి కానివ్వండి, అలాగే ప్రైవేట్ రంగంలో ఉంటుంటే హోటల్స్ కానివ్వండి, మరే ఇతర రంగంలో ఉంటే అడ్వెంచర్ రంగంలో ఉంటుంటే కానీ వారు ఏవైతే ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారో అవన్నీ కూడా పర్యాటకానికి అలాగే మనకున్నటువంటి నేచర్
నేచర్ కూడా ఎంత దగ్గరగా ఉన్నాయి, నేచర్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఎలాగ ఉన్నాయి అనేటువంటి ఇనిషియేటివ్స్ కి రేటింగ్స్ ఇస్తూ వస్తున్నాయి. సో మనకు భారతదేశంలో ఇటీవల మన బడ్జెట్ లో ప్రవేశపెట్టినట్టు 50 డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కొన్ని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటాం. ముఖ్యంగా యునెస్కో హెరిటేజ్ సైట్స్ కి సంబంధించి మన లేపాక్షి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం, అట్లాగే మనకున్నటువంటి ఉండవల్లి కేవ్స్ అయితే కానివ్వండి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముఖ్యంగా తిరుపతి దేవస్థానం అయితే కానివ్వండి, అలాగే మరి మనకు దుర్గామల్లేశ్వర టెంపుల్ అయితే కానివ్వండి, ఇటువంటి వాటన్నిటికి కూడా కొన్ని ప్రసాద్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ప్రసాద్ స్కీమ్ ద్వారా కూడా దాదాపు 330 కోట్లు వెచ్చించి దేవస్థానాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, అలాగే బేసిక్ వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, వెయిటింగ్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వృద్ధి చేసేందుకు ఆ బడ్జెట్ ని ఎలకేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం అన్నవరం చూసినట్టయితే ఇటీవలే దానికి 60 కోట్ల బడ్జెట్ తో కొన్ని మరమ్మతులు చేపిస్తూ చేయడం జరిగింది. అలాగే సాస్కీ అనేటువంటి స్కీమ్ ద్వారా కూడా గండికోటలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి మన రాష్ట్రం అలొకేషన్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే సర్క్యూట్ టూరిజం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ అయితే కానివ్వండి, అరకు లోయలు అయితే కానివ్వండి, ముఖ్యంగా అరకులో చూసినట్టయితే అరకు చలి ఫెస్టివల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ వారు ఇటీవలే చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అని చెప్పేసి, అట్లాగే పారాగ్లైడింగ్, పారామోటరింగ్ అని చెప్పేసి కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకి ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు మనం కర్నూలు, కడప, అక్కడికి చిత్తూరు వరకు వెళ్ళినట్టయితే గనక ప్రతి జిల్లాలో కూడా మనకి చక్కటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే పులికాట్ కానివ్వండి, కొల్లేరు లేక్స్ కానివ్వండి, ఉలవపాడు కానివ్వండి, బర్డ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో మైగ్రేటరీ బర్డ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మనకి అటు వన్యప్రాణులతో పాటు వృక్ష సంపదతో పాటు మనకున్నటువంటి న్యాచురల్ బ్యూటీ ఏదైతే ఉందో, అలాగే క్లైమాటిక్ గా కూడా మరి దాదాపు 976 స్క్వేర్ కిలోమీటర్స్ కలిగిన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే గుజరాత్ తర్వాత రెండో అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం కాబట్టి అత్యంత ప్రాథమిక విలువ ఇవ్వచ్చు మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో. సార్, అలాగే ఆతిథ్య నిర్వహణ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో యువతకు శిక్షణ ఇవ్వటాన్ని కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. మరి దీని ద్వారా యువత ఏ విధంగా లాభపడతారు? బడ్జెట్ లో ఆతిథ్య నిర్వహణలో యువతకు శిక్షణ ఇవ్వడం ఒక కీలకమైన అంశం. పర్యాటక రంగం యొక్క పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందించడమే దీని యొక్క లక్ష్యం. ఈ చొరవ యువతకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా భారతదేశ పర్యాటక సేవల నాణ్యతను కూడా మరింతగా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఆతిథ్య నిర్వహణ అంటే కేవలం వచ్చిన గెస్ట్ ని వారికి ఏం కావాలో చుట్టం మాత్రమే కాకుండా ఒక అనుభూతి, ఒక చక్కటి అనుభూతి వారికి కలిగించడం అనేదే టూరిజం యొక్క ప్రథమ లక్ష్యం. కాబట్టి ఇటీవల మనం గమనించినట్టయితే గోవాలో ఉన్నటువంటి టూరిజం ఏదైతే ఉందో అది విపరీతంగా పడిపోవటం, అట్లాగే అక్కడ టూరిస్ట్ వెళ్ళకపోవటం, దానికి అంతటికి కారణం ఏమిటి అంటే గతంలో ఉన్నటువంటి అనుభూతి వాళ్ళ టూరిస్ట్ కి అక్కడ రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి కల్చర్ మారిపోవటం, అక్కడ ఉన్నటువంటి వేగంగా జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడైతే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి నైపుణ్యం అనేది కోల్పోతారో ఆ ప్రదేశానికి ఎంత వాల్యూ ఉన్నప్పటికీ లేదా ఎంత బ్యూటీ ఉన్నప్పటికీ కూడా టూరిస్ట్ అక్కడ రావడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఆ పాశ్చాత్య దేశాల నుంచి నేర్చుకోవాల్సింది కూడా అదే. వారికి మనకున్నటువంటి న్యాచురల్ బ్యూటీస్ కానివ్వండి, అలాగే ఏవైతే ఉన్నాయో దానిలో సగం కూడా వారికి ఉండేవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా చూపించే టూరిస్ట్ అట్రాక్షన్స్. కానీ వారు ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తారు, ఒక మంచి అనుభూతిని కలిగిస్తారు. సో అటువంటి అనుభూతిని మనం కలిగించాలి అంటే తప్పకుండా ఇటువంటి శిక్షణ అనేది ఇవ్వటం, ఆతిథ్య రంగంలో నైపుణ్యం అనేది చాలా అవసరం. వచ్చిన అతిథి దేవోభవ అనేది మన సిద్ధాంతం కాబట్టి అతిథి దేవోభవ అనే దాన్ని ఆచరణలో పెడతాం ఎలాగనేది నేర్పించడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఇటీవల అమెరికన్ ఎలక్షన్స్ లో కూడా ట్రంప్ చెప్పడం కూడా ఏంటంటే ఆతిథ్య రంగంలో ఉన్న వారికి కూడా మేము ఉద్యోగాలు ఇస్తాము, ఎందుకంటే అది కూడా చాలా కీలకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్, అలాగే పర్యాటక ప్రాంతాల నిర్వహణ, అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రాలకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. ఇది ఏ విధంగా ఉండబోతోందంటారు? PLI అంటారు దీన్ని, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది. ముఖ్యంగా ఏ రాష్ట్రాలు అయితే మన కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం వారు సెట్ చేసినటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పినట్టు మీకు SGLR స్కీమ్ అనేది ఏదైతే ఉందో, సస్టైనబుల్ గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టమ్ అని కానివ్వండి, అట్లాగే వాళ్ళదే నిధి పోర్టల్ అనేటువంటి రిజిస్ట్రేషన్ ఉంది. ఆ నిధిలో కూడా రిజిస్టర్ అయ్యి కొన్ని పర్యాటక రంగానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్క టూరిస్ట్ కి అటు సేఫ్టీ పరంగా కానివ్వండి, అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా కానివ్వండి, అమ్యూజ్మెంట్ పరంగా కానివ్వండి, వారికి ఓవరాల్ గా ఒక 360 degrees హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనేది కల్పించడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలనేది ఈ PLI స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటి అంటే గతంలో ఎప్పుడూ కూడా ఎవరైతే పర్ఫామ్ చేయట్లేదో కొంత పెనలైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే రెస్ట్రిక్టివ్ మెజర్స్ అనేవి కొన్ని ఉండేవి. ఇప్పుడు దాని నుంచి వచ్చేసి ఒక పాజిటివ్ అవుట్పుట్ తో మెరిట్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ కి ఇంప్రూవైజేషన్ ఇవ్వాలి అన్నట్టు PLI స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు కూడా గతంలో 3వ ప్లేస్ లో ఉన్నారు.
మొత్తం భారతదేశ పర్యాటక రంగంలో. కాబట్టి ఈ PLA అనేది ఏంటి అంటే ఒక ఎన్హాన్స్డ్ ఇన్సెంటివ్ కాబట్టి ముందుగా చెప్పినటువంటి బడ్జెట్ కేటాయింపుల కంటే కూడా అధికంగా వారు PLA ద్వారా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సార్, అలాగే మన దేశాన్ని సందర్శించే అంతర్జాతీయ పర్యాటకుల కోసం ఈ వీసా విధానాన్ని క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపారు. మరి దీనివల్ల అంతర్జాతీయ పర్యాటకం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటారు? ముఖ్యంగా ఈ వీసా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశానికి చాలా అవసరం. ఎందుకంటే ఇటీవలే మనం అందుట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకున్నట్టయితే గనక మనకి వైజాగ్ నుంచి క్రూజెస్ త్వరలోనే మొదలవుతాయి ఆగస్టు నుంచి అని చెప్పేసి పర్యాటక శాఖ వారు తెలపడం. అట్లాగే వైజాగ్ టు చెన్నై కానివ్వండి, వైజాగ్ టు శ్రీలంక అని కానివ్వండి, లేదా వైజాగ్ టు బంగ్లాదేశ్ అని కానివ్వండి, పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీ పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఈ వీసా విధానం అనేది అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమబద్ధీకరించిన ఈ వీసా అనేది గనక వచ్చినట్టయితే తప్పకుండా పాశ్చాత్య పర్యాటకులకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన దేశం యొక్క సంస్కృతి, కళలు ఇవన్నీ కూడా వారు కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇటీవలే మనకి జరుగుతున్నటువంటి కుంభమేళా ఏదైతే ఉందో దాదాపు 25 నుంచి 30 కోట్ల మంది ఇప్పటిదాకా ప్రయాగ్లోని కుంభమేళాకి విజిట్ చేయడం, దానిలోనే భాగంగా దాదాపు 10 లక్షల మంది ఫారినర్స్ కూడా రావటం అనేది గమనించాం. కాబట్టి ఈ అనుభూతి వచ్చే కొద్దీ ఇటువంటి నంబర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వీసా అనేది తప్పకుండా సులభతరం చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సార్, అలాగే దేశంలోని ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏ విధమైన కేటాయింపులు చేశారు బడ్జెట్ లో ఈసారి? ఇందాక మనం అనుకున్నట్టు ఆధ్యాత్మిక కేంద్రాలని డెవలప్ చేయాలి అంటే గనక అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముఖ్యంగా ప్రసాద్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో ఈ ప్రసాద్ స్కీమ్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే అన్నవరంకి 60 కోట్లు ఇవ్వటం కానీ, అలాగే మన కనకదుర్గమ్మ టెంపుల్ అయితే కానివ్వండి, సింహాచలం అప్పన్న అయితే కానివ్వండి, అలాగే తిరుమల దేవస్థానం అయితే కానివ్వండి, సో వీటన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు. అలాగే ఒడిశాలో పూరి టెంపుల్ ఏదైతే ఉందో దానికండి, అలాగే కేరళలో ట్రావెంకోర్ టెంపుల్ ఏదైతే ఉందో, అలాగే మధురలో శ్రీకృష్ణుడి జన్మాష్టమి ఉందో, వీటన్నిటికీ కూడా ఏంటంటే అభివృద్ధి పరచడానికి ఈ ప్రసాద్ స్కీమ్ అనేది చాలా ఉపయోగకరమైన స్కీమ్. ముఖ్యంగా దేవాలయాల సందర్శనతో పాటు వచ్చిన వారు మరొక 2 రోజులు అక్కడ స్పెండ్ చేయాలి అంటే గనక దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి టూరిజం కూడా పర్యాటక రంగంలో ముఖ్యంగా అడ్వెంచర్ టూరిజం ని అభివృద్ధి చేయాలి అనేది భారతదేశం యొక్క టార్గెట్ గా పెట్టినది. అందులోనే ఈ వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, బోటింగ్ కానివ్వండి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వారు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. సార్, అలాగే హోమ్ స్టేస్ కోసం ముద్రా రుణాలను ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి పర్యాటక రంగ అభివృద్ధిలో ఈ నిర్ణయం ఎటువంటి పాత్ర పోషించనుందంటారు? ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇప్పటిదాకా ఎక్కడా కూడా మనకి గ్రామీణ పర్యాటకం అనేది ఇప్పటిదాకా పెద్ద స్థాయిలో అందుకోలేదు. అలాగే అగ్రి టూరిజం అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన పర్యాటకం కూడా నూతనంగా వస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అని కానివ్వండి, అలాగే కొన్ని హైబ్రిడ్ ఫార్మింగ్ అని కానివ్వండి, ఇటువంటి టూరిజం ప్రాక్టీసెస్ అంటే ఫామ్ లోకి వెళ్ళి చూసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడటానికి వచ్చేటువంటి పర్యాటకులు కేవలం అంతర్జాతీయంగానే కాకుండా ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇవాళ వారి నేటివ్ ప్లేసెస్ లో కూడా ఈ ఫార్మింగ్ ఏం చేస్తున్నారు, అది ఏంటి అని తెలుసుకుంటానికి కూడా ఇటువంటి పర్యాటకం కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ మధ్య. అంతేకాకుండా వీకెండ్స్ లో వారు వచ్చి ఒక 2 days ఫార్మింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళేటువంటి కల్చర్ కూడా ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో ఇటువంటి ఈ రూరల్ టూరిజం కానివ్వండి, అగ్రి టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, ఇవన్నీ కూడా పికప్ అవ్వాలి అంటే అక్కడ కొంత హోమ్ స్టేస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే హోమ్ స్టే ఏంటి అంటే దాని కాన్సెప్ట్ ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉండి దాంట్లో ఒక గదిని మనం రెంట్కి ఇద్దామని అనుకుంటున్నాం. రెంట్కి అంటే టూరిస్ట్ కి వచ్చిన టూరిస్ట్ కి. సో హోమ్ స్టేలో రిజిస్టర్ అయినట్టయితే కనుక ఎవరైతే రిజిస్టర్ చేశారో ఆ ఓనర్ వివరాలన్నీ కూడా పర్యాటక రంగం వారి దగ్గర రిజిస్టర్ అయి ఉంటాయి. అలాగే ఎవరైతే వచ్చి ఉండదలుచుకున్నారో వారు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఆ గ్రామంలోనే ఆ ఇంట్లో ఉంటూ పూర్తిగా ఆ గ్రామీణ వాతావరణాన్ని, ఆ మండువా లోగిలి కానివ్వండి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పూర్తిగా అనుభూతితో వారు చేసుకోవచ్చు. అట్లాగే ఇది ఎవరైతే గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి కూడా చాలా మంచి ఆదాయం చేకూరుస్తుంది. రెండోది, ఈ రంగంలో ప్రభుత్వం వారు సహకారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి గ్రామాల్లోనే ఉంటూ కూడా వ్యాపారాన్ని చేసుకోవచ్చు హోమ్ స్టే దాన్ని. అలాగే ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ప్రతి ఒక్క MSME యూనిట్ అంటే మైక్రో స్మాల్ ఏవైతే ఉంటాయో ఈ హోమ్ స్టేస్ కూడా వాటికి రిజిస్టర్ అయితే కనుక వారికి కూడా 5 లక్షల క్రెడిట్ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది అటు యువతకి ఉపాధి కల్పించడంలో, అలాగే గ్రామీణ ప్రాంతం వారందరూ కూడా పట్టణానికి తరలకుండా ఎక్కడున్న వారు అక్కడే ఇన్కమ్ జనరేట్ చేసుకునే పరిస్థితులు, అలాగే గ్రామీణ టూరిజం ని అభివృద్ధి చేసే పరిస్థితులు వీటన్నిటి కూడా ఖచ్చితంగా
హెల్ప్ అవుతుంది. తరుణ్ గారు, అలాగే తీర ప్రాంతాల పర్యాటకానికి నిధుల కేటాయింపు ఈసారి బడ్జెట్ లో ఏ విధంగా జరిగిందంటారు? తీర ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు అనేది బాగా జరిగినట్టే అనుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఏదైతే ఉందో వారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారు కూడా ఈ తీర ప్రాంత అభివృద్ధి మీద కొన్ని బడ్జెట్ లో ప్రవేశపెడతం జరిగింది కొన్ని అంశాలని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇందాక మనం అనుకున్నట్టు అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగి గుజరాత్ తర్వాత ఉంటాం. అట్లాగే ఈ బీచెస్ అభివృద్ధి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్ట్స్ అభివృద్ధి అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. దాదాపు 6 పోర్ట్స్ కి, కొత్త పోర్ట్స్ కి, భోగాపురం అయితే కానివ్వండి, రామాయపట్నం అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, కాకినాడ పోర్ట్ అయితే కానివ్వండి, వీటిని డీప్ పోర్ట్ గా చేయటం, అలాగే వైజాగ్ లో ఉంటుందని చేయటం, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అటు ఎకానమీకి హెల్ప్ చేస్తాయి, ఒక పక్క ఫిషింగ్ రంగానికి, అలాగే షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ రంగానికి, అలాగే టూరిజం. సో మల్టీపర్పస్ యూటిలిటీ కింద ఈ తీర ప్రాంత అభివృద్ధి అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కీలకమైనటువంటి గ్రోత్ ఇంజిన్ గా మనం భావించవచ్చు. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో మంచి అలొకేషన్స్ జరిగాయని మనం అనుకోవచ్చు. తరుణ్ గారు, అలాగే దేశంలో మెడికల్ పర్యాటకాన్ని, అలాగే హీల్ ఇండియా కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ ప్రధానంగా ప్రస్తావించారు. దీని విశిష్టత గురించి తెలియజేయండి. ఈ హీల్ ఇన్ ఇండియా అంటే వచ్చి ఎవరైతే కొంచెం ఆరోగ్య కారణాలతో బాధపడుతున్నారో వారందరూ కూడా భారతదేశానికి వచ్చి వారు హీల్ అవ్వాలి అని చెప్పేసి దీని యొక్క సందేశం అని చెప్పి మనం అనుకోవచ్చు. కేవలం ఇది ఒక శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనకున్నటువంటి యోగా ప్రాక్టీస్ ఏదైతే ఉందో అటువంటి వాటికి కూడా ప్రాణిక్ యోగా ద్వారా హీలింగ్ అనేది, సో యోగిక్ హీలింగ్ అనేది, ఇటువంటి హీలింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవే కాకుండా మెడికల్ టూరిజం కూడా భారతదేశం అగ్రగామిగా ఉంది. మనం గమనించినట్టయితే కోవిడ్ టైంలో కూడా కేవలం ఒక భారతదేశం మాత్రమే ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది మిగిలిన ప్రపంచ దేశాలకి అందించడం, దాదాపు 196 దేశాలకి ఉచితంగా అందించడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశాన్ని సంజీవని అని చెప్పేసి బ్రెజిల్ వంటి దేశాధినేతలు, అలాగే అమెరికా లాంటి దేశాలు కూడా కొనియట్టడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్టయితే పాశ్చాత్య దేశాల్లో వారికి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక మేజర్ ట్రీట్మెంట్ ఏదైనా వారు ఎమర్జెన్సీ అయినప్పటికీ వారు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వారికి ఉండేటువంటి వెయిట్ టైం ఏదైతే ఉందో 3 నుంచి 6 నెలల సమయం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గుండెకి సంబంధించి కానివ్వండి, కాలేయానికి సంబంధించి కానివ్వండి, అటువంటి ఏమైనా రుగ్మతలు ఉంటే గనక వాటికి సొల్యూషన్ కావాలి అంటే వారందరికీ కూడా ఇండియానే బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి సమీపంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి కానివ్వండి, అట్లాగే ఈ సౌత్ ఈస్ట్ కంట్రీస్ కానివ్వండి, ముఖ్యంగా యూరోప్ నుంచి కానివ్వండి, యుకే, యుఎస్ఏ నుంచి కానివ్వండి, ఇటీవల కాలంలో ఈ మెడికల్ టూరిజం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. సో భారతదేశం ఆ రంగంలో కూడా చాలా ఎక్కువ సాధికారత సాధిస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. తరుణ్ గారు, చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పానికి ఈ బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతుందంటారు? ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ ఆయన విజయవంతంగా రావటం, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఇవాళ భారతదేశాన్ని ఒక సుస్థిర దేశంగా ఏర్పాటు చేసి అటు సైనిక పరంగా అలాగే ఆర్థిక పరంగా కూడా ఒక సుస్థిరతను సాధించి ఇవాళ 6.8 to 7% జీడిపి రేషియోతో మనం పెరుగుతూ వస్తున్నాం ప్రతి ఏడాది కూడా. సో అంత స్టెబిలిటీ చూపించినట్టయితే గనక మిగిలిన అటు చైనా కానివ్వండి, అలాగే కెనడా కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, అవన్నీ కూడా కొంత అంత అనుకూలమైన పరిస్థితుల్లో లేవు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఇనిషియేటివ్ తో, అలాగే ఇన్క్రెడిబుల్ ఇండియా అనేటువంటి ఇనిషియేటివ్ తో ప్రధానమంత్రి మోడీ గారు వికసిత్ భారత్ 2047 అనేటువంటి ట్యాగ్ లైన్ తో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా అటు కేవలం పర్యాటక రంగానికే కాకుండా భారతదేశపు స్థూల జీడిపి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక కాన్సెప్ట్ ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా చెప్పడం ఏంటి అంటే పెళ్లిళ్లకు సంబంధించి వివాహ వేడుకలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి గతంలో యువకులు కూడా చాలా మంది ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ చేయటం, లేదా ఒక 250 నుంచి 300 మందికి ఫ్లైట్ లో వెళ్ళి ఇటలీ కానివ్వండి, కొన్ని సెలెక్టివ్ డెస్టినేషన్స్ అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి అవుట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేయడం జరిగింది. మరి ఇటీవల గత సంవత్సరం మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రిలయన్స్ అధినేత కూడా ఇండియాలోనే చేయటం, అట్లాగే కొన్ని అక్కడ చేసినప్పటికీ ఫంక్షన్స్ ఇక్కడ చేయటం, అట్లాగే మోడీ గారి పిలుపు మేరకు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే డెస్టినేషన్ విత్ ఇన్ ఇండియా అనేది ప్లాన్ చేసుకుని చేస్తున్నారు. ముఖ్యంగా మనకి ఉదయపూర్ కానివ్వండి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డెస్టినేషన్స్ కానివ్వండి, అరకు అయితే కానివ్వండి, కొన్ని డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో డెస్టినేషన్ వెడ్డింగ్ విత్ ఇన్ ఇండియా, వెడ్డింగ్స్ కూడా వెడ్డింగ్ టూరిజం అనేది కూడా ఉంది. కాబట్టి అటువంటి అంశాలన్నీ కూడా చేర్చి ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవల మనం గమనించినట్టయితే అండమాన్ కి సంబంధించి కూడా ఆయన క్యాంపెయిన్ చేయటం, మనకు అండమాన్ లోనే మంచి తీర ప్రాంతం ఉండటం, అట్లా కోరల్ రీఫ్ ఉండటం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు 250% టూరిజం ఆయన విజిట్ చేసిన తర్వాత అండమాన్స్ కి పెరగడం జరిగింది. కాబట్టి వికసిత్ భారత్ సాధించాలి అంటే అందులో ప్రముఖంగా పర్యాటక రంగం అనేది పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు చక్కగా
చక్కగా సమ్మిళితం చేస్తూ ఖచ్చితంగా దాన్ని కూడా ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పేసి తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో పర్యాటక రంగానికి చేసిన నిధుల కేటాయింపు అంశంపై డాక్టర్ తరుణ్ కాకాని గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు. ధన్యవాదాలండి. 2025-26 కేంద్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. అతిథి తరుణ్ కాకాని, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం ప్యానెల్ కన్వీనర్. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.